శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలున్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఇక్కడ ఆదాయం ఎక్కువగా ఉంది, రాజపూజ్యం ఎక్కువగా ఉంది. ఇంకే సంవత్సరం అంతా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి బలము మే 1వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ తరువాత 6వ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి స్థితి మిశ్రమ ఫలితాలని అక్కడ ఆయన ఇస్తున్నారు. అలాగే తృతీయంలో ఉన్నటువంటి శని భగవానుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి రాహువు అనుకూలించట్లేదు. అలాగే దశమంలో ఉన్నటువంటి కేతువు కూడా యోగాన్ని ఇస్తున్నారు. విద్యార్థులు బాగా ఏకాగ్రతగా చదవాలి. అంటే వచ్చేటటువంటి అకాడమిక్ ఇయర్ బాగా కఠినంగా ఉంటుంది. బాగా ఏకాగ్రతతో చదివితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే వివాహం కాని వారికి ఇక్కడ గురుబలం తక్కువగా ఉన్న కారణం చేత వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా అధికం అవుతాయి. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి 50% పైగా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంవత్సరం అంతా రాహు శ్లోకాన్ని చదువుకోవాలి. అలాగే దుర్గారాధన చేసుకోవాలి. మే తరువాత గురుబలం తక్కువగా ఉన్న కారణం చేత ఈశ్వరారాధనతో పాటు గురు ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది.